యాహూ జింబాంబే టూర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. కరెక్టే, ఒకడికి ఓపెనింగ్ స్లాట్ రాకుండా చేశావు, ఇంకొకటికి సెంచరీ రాకుండా చేశావు. మొత్తానికి అందులోనూ సక్సెస్ అయ్యావు. ఏంటి యశస్వి అలా మాట్లాడతావు? నేను ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను. ఇంకా నయం, నీ కళ్యాణం కోసం అని చెప్పలేదు. అయినా ఈరోజు నువ్వు పొడిచింది ఏముంది పెద్ద? యాజ్ ఏ కెప్టెన్ గా నేను ఆడితే ఒకటి, వైస్ కెప్టెన్ గా నువ్వు ఆడితే ఒకట సంజు అన్న. మనం ఎవరాడినా టీమిండియా గెలుపు కోసమే కదా ఆడేది. ఇదిగో సంజు అన్న ఇట్లే పనికిరాని సోదంతా చెప్పి ఈ సిరీస్ మొత్తం గడిపేశాడు. యశస్వి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా? నేను అసలు ఏం ఆడలేదు, మొత్తం మ్యాచ్లన్నీ వేరే వాళ్ళే గెలిపించారు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నేను చాలా హర్ట్ అవుతాను ఇలా మాట్లాడితే తెలుసా. హర్ట్ కాకుంటే ఏమైనా అవ్వు. నువ్వు కరెక్ట్ గా మంచిగా ఆడింది ఫస్ట్ T20. ఆ T20 మనం ఓడిపోయాము. ఇక తర్వాత మ్యాచ్లన్నీ ఎవరో ఒకరు ఆడుతూనే ఉన్నారు, వాళ్ళకు నువ్వు స్ట్రైక్ ఇస్తున్నావు అంతే. కరెక్ట్ యశస్వి, కానీ ఆ స్ట్రైక్ నీకు ఇవ్వకుండా సెంచరీ మిస్ చేశాడు. అదే కదన్నా నా బాధ. అదే నువ్వు IPLలో ఎలా ఆడతావు చెప్పు? నేను సెంచరీ చేసుకుంటానంటే నీ స్కోర్ కూడా పక్కన పెడతావు. ఇప్పుడు ఒక్క సెంచరీ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి ఆ మ్యాచ్ అయిపోయి ఇంకొక మ్యాచ్ గెలిచాం, ఇంకా అక్కడే ఆగిపోయారా మీరు? ఎందుకు ఆగిపోరు? ఆగిపోతారు, బరాబర్ ఆగిపోతారు. నువ్వు చేస్తున్న అన్యాయాల్ని నేను సోషల్ మీడియాలో పెడతాను, నీ పరువు తీస్తాను. ఈరోజు ఎవ్వరు ఏమన్నా నేనేమి పట్టించుకోను, ఎందుకంటే 4 T20లు గెలిచా యాజ్ ఏ కెప్టెన్ గా. అది కూడా నేను ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసినప్పుడు. ఇది నా కెప్టెన్సీకి శుభారంభం. ఏ ఊరికే ఉండు శుభ్మన్ గిల్, నువ్వు శుభం లేదు రంభా లేదు. నన్ను ఎప్పుడు బ్యాటింగ్ పంపిస్తా అని చెప్పినావు, ఎప్పుడు పంపించినావు? అంటే 1 డౌన్ పంపిద్దామని చెప్పినా, అభిషేక్ శర్మ కూడా చెప్పినా నేను, కానీ అభిషేక్ శర్మ బ్యాట్ తీసుకొని వచ్చేసాడు. నేనేం చేయాలి? ఎందుకు అభిషేక్ శర్మ అలా చేశావు? నేను వెళ్ళి మంచిగా బ్యాటింగ్ చేసావని కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాకు. ఏ రింకు సింగ్ నువ్వు పిచ్చోడు అవుతున్నావు, అందరితో ఇలా మాటలు చెప్పి కానిచ్చేస్తున్నాడు. నాకేం చెప్పలే, నా బ్యాటింగ్ నేను చేసిన అంతే. ఊరికే ఉండండి సామి, మీరందరూ పెద్ద పొడి చేసినట్టు బ్యాటింగ్ లో. నేను రియాన్ పరాగ్ ఆడకపోయినంటే, మంచి పార్ట్నర్షిప్ చేయకపోయినంటే ఈరోజు మ్యాచ్ ఓడిపోయి పరువు పోయేది తెలుసా? ఎందుకు పోతుంది పరువు? సిరీస్ గెలిచాం కదా. అంటే ముందే ఫిక్స్ అయ్యావు ఈ మ్యాచ్ పోయినా నీకొచ్చే లాస్ ఏమీ లేదని. అవును సంజు అన్న, అలా ఫిక్స్ అయ్యాడు కాబట్టే మంచిగా ఆడే నన్ను తీసి పక్కన పెట్టాడు. ఒరే రియాన్ పరాగ్ వచ్చి మాట్లాడరా, నీకోసమే కదరా ఋతువును పక్కన పెట్టింది. నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నేను ఇక్కడ ఎర్రిపప్పనవుతున్నాను రా. నువ్వు ఉండరా రియాన్ పరాగ్. అయినా ఎర్రిపప్పు అవడం ఏంటి? నువ్వు ఆల్రెడీ ఈ సిరీస్ లో ఇప్పటికే 4 సార్లు ఎర్రిపప్పు అయ్యావు, కొత్తగా అవ్వాల్సిందేమీ లేదు. అయినా మీలాంటి వాళ్ళతో మాట్లాడి వేస్ట్. యాజ్ ఏ కెప్టెన్ గా కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. నేను వెళ్ళి జింబాంబే కెప్టెన్ తో సికిందర్ రజానాతో మాట్లాడుకుంటా. ఏంటి శుభ్మన్ గిల్, సిరీస్ గెలిచావు, ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తావు అంతేనా? గెలిచావు ఒప్పుకుంటున్నా, మీదే తోపు టీం ఒప్పుకుంటున్నా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అన్నా కనీసం మా వాళ్ళే కొంచెం మేలు కదన్నా, నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు, నువ్వేంటి మరి చీప్ గా చూస్తున్నావు? చూడరా మరి, కష్టపడి యశస్వి వికెట్ తీసా, ఆ తర్వాత మిగతా మీ టాప్ ప్లేయర్స్ ని అవుట్ చేశాం. కానీ ఈ తొక్కలో సంచు మధ్యలో వచ్చి మ్యాచ్ మొత్తం గబ్బులేపాడు. నిన్న మ్యాచ్ ముందు అడుక్కున్నా, ఒక్క మ్యాచ్ మాకు వదిలేయని. వదిలేసావా నువ్వు? అన్నా అలా ఎలా వదిలేస్తారు మ్యాచ్ ను? నేనైతే అసలు వదిలిపెట్టను. అయినా ఆడడానికి చేత కానప్పుడు ఎందుకు ఆడాలి క్రికెట్? వెళ్ళి గోళీలు ఆడుకోవచ్చు కదా. ఇదిగో శుభ్మన్ గిల్, నువ్వు తొక్కలో బ్యాట్స్మెన్వి, నేను ఆల్రౌండర్ని. ఇలా నన్ను అవమానించావనుకో, మళ్ళీ ఎక్కడ ఒక చోట నీకు తగులుతాను. ఎక్కడ ఎందుకు, IPLలోనే తగులుతాను. నీ వికెట్ తీస్తా, నీ టీం పైన గెలుస్తా. ఇదిగో సికిందర్ రాజా అన్న, ఇలాంటి పిల్లబచ్చా మాటలు నేను చాలా చూశాను. IPLలో నువ్వు మా టీం పైన గెలిచేది లేదు, నా వికెట్ తీసుకునేది లేదు. అవన్నీ అక్కడ చూసుకుందాం. ఏదో సిరీస్ ఓడిపోయారు ఓదారుద్దామని వస్తే నువ్వు నా మీద రివర్స్ అటాక్ చేస్తావేంటి? ఫస్ట్ నువ్వు పాస్పోర్ట్ తీసుకొని మీ ఇండియాకి వెళ్ళిపో. ఇక్కడే ఉన్నావంటే మనుషులు మెట్టి కొట్టిస్తాను. నీ మీద అంత కోపం ఉంది నాకు. ఏంటి గిల్లు అలా పరిగెడుతూ వస్తున్నావు? ఏంటి అక్కడ బ్యాక్ ఫైర్ అయిందా నీ ప్లాను? కాదన్నా, కొట్టిస్తా అంటాడేందన్నా? నేను ఏం చేసినానన్నా? యాజ్ ఏ కెప్టెన్ గా మ్యాచ్ గెలవడం తప్ప అన్నా? ఇదిగో గిల్లు, నువ్వు ప్రతిసారి యాజ్ ఏ కెప్టెన్ గా నాకు చిరాకు వస్తుంది. నాకు పెద్ద నువ్వే ఈ ప్రపంచంలో పెద్ద కెప్టెన్ అన్నట్టు నువ్వు నీ బిల్డప్. ఈరోజు మనం లేచిన టైం బాలేదనుకుంటా, ప్రతి ఒక్కరు ఊరికే ఎక్కేస్తున్నారు నా పైన. సైలెంట్ గా వెళ్ళి రఘు కప్పుని పడుకోవడం బెటర్. సంజు అన్న, నువ్వేమన్నా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందా నెక్స్ట్ వేరే మ్యాచ్ల్లో? రే బాబు, మీకు కొంచెం కూడా బుర్ర లేదురా.
ఈ శుభ్మన్ గిల్ గారు కూడా ఆటలో అట్టిపండరా, వీడికి కూడా కెప్టెన్సీ ఇవ్వరు. నెక్స్ట్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యనో వీళ్ళతో కెప్టెన్లు. అయితే నీతో మాట్లాడి కూడా వేస్ట్ అనమాట. వెళ్తా. ఒక్క నిమిషం ఉండరా. అంటే ఏం మాట్లాడదామని వచ్చారో నువ్వు? ఏం లేదన్నా, ఒకవేళ నీకేమన్నా కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఉంటే కొంచెం కాకపడదాం అనుకున్నా. ఇక వేస్ట్ కదా, అందుకే వెళ్తా అంటున్నాను. అంత డైరెక్ట్గా చెప్పేస్తున్నావేంట్రా కాకపడ్డానికి వచ్చా అని? నేను ఎక్కడ చెప్పా అన్నా? నువ్వు కెప్టెన్ కాదు అన్నాక నేను చెప్పాను. కెప్టెన్ అన్నాక చెప్తే నేను దొరికిపోయినట్టు. నేను చాలా తెలివైనన్నా, నీకు తెలియదు నా గురించి. మీ ఏజ్ లో మేము ఎంత సైలెంట్ గా ఉండేవాళ్ళని తెలుసారా? కెప్టెన్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. మీరిప్పుడు అసలు రెస్పెక్టే ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తామన్నా? నువ్వు కెప్టెన్ కాదు కదా, వెళ్ళి పడుకో.